మేడ్చల్ జిల్లా అల్వాల్ సర్కిల్లో శ్రీ సాయి సూర్య కాలనీలో సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్క్రాప్ దుకాణ యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సిఐ ప్రశాంత్, డిఐ తిమ్మప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్ బాక్సులు చోరీ జరుగుతున్నాయని, ఇటీవల కొంతమంది నిందితులు అరెస్ట్ చేసి వారి నుంచి సెంట్రింగ్ బాక్సులు రికవరీ చేయడం జరిగిందని సిఐ తెలిపారు. అల్వాల్ దుకాణ యజమానులు చోరీ చేసి తీసుకొచ్చిన సెంట్రింగ్ బాక్సులను ఎవరు కొనొద్దని సూచించారు. ఎవరైనా కొన్నట్టు తెలిస్తే చోరీ చేసిన నిందితులతో పాటు యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామని తెలిపారు. చెప్తే మాత్రం ఉపయోగించేది లేదు. ముచ్చిన వల్ల ఏం జరుగుతుంది, రిమాండ్ చేస్తాము, మీ దగ్గర నుంచి రికవరీ చేస్తాము, మళ్ళీ మీరు షాప్ కూడా మీరు మెన్షన్ చేసుకుంటారు ఏజెన్సీ వాళ్ళని చెప్పేసి. మీరు ఏదంటే దొంగతనాలు అడగడం వాళ్ళు మీరు నిజంగానే ఆ షాప్ లో కొనకుండా చేయడం వల్ల ఇండివిజువల్ డిమాండ్ చేశారు. పలానా వచ్చింది సార్, ఇట్లా అమ్మాయికి వచ్చేది సార్, ఒకసారి వెరిఫై చేశాం. వాళ్ళు పట్టుకుంటే మాకు తెలిసిపోతుంది కదా ఎక్కడ చూసుకున్నది. సో జాగ్రత్త వాయించండి. మీ వల్ల ఒక కొన్ని కుటుంబాలు బయటకు వస్తుంది, కొన్ని వాళ్ళు లేదనుకోండి దొంగతనం జరగవు. పూర్తి కావాలి అప్పుడే అయిపోదు. కాకపోతే మీ బిల్డింగ్ పూర్తి అయ్యే వరకు కూడా సజ్జలు కొట్టడం ఉంటుంది, లెంటలు కొట్టడం ఉంటుంది, ప్రతి పని కూడా సెంట్రింగ్ కూడా అవసరం కాబట్టి మీరు మీ యొక్క స్లాబ్ కంప్లీట్ కాగానే పని పూర్తి కాదు. ఆ తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు కూడా కొట్టవలసి వస్తుంది. ఆ యొక్క సర్టిఫికేట్లు కూడా మళ్ళీ ట్రాన్స్పోర్ట్ తేవాలంటే కాదండి. కాకపోతే ఆ మెటీరియల్ పూర్తి బాధ్యత మీరే ఉండదు. మీ దగ్గరికి ఏదైతే మెటీరియల్ చేస్తారో మామూలు రాసిస్తారు, ఏ డబ్బులు చేసామో, ఎంత డబ్బు చేసామో, ఏ డబ్బులు చేసామో అన్నట్టుగా మామూలు మీరు రాసిస్తారు. వాళ్ళు మీ దగ్గర పని పూర్తిగా చేసి బయటికి అలాగే డిఎస్ఐ గారు, అలాగే సెంట్రింగ్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ, అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరూ ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని మెటీరియల్ జరుగుతున్నటువంటి పరిణామాలను అన్వేషించుకుంటూ ముందుకు రావాలి ఆలోచనతో సాధ్యంతో అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యాము. ముఖ్య కారణం ఏంటి అంటే సెంట్రింగ్ అసోసియేషన్ సంబంధించిన మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో అవి దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాటి పట్ల మా సోదరులకు అవగాహన తీసుకోవడం ఏర్పాటు జరుగుతున్నాము. సో ముఖ్యంగా ఏంటంటే ఈ 25 సంవత్సరాల నుంచి అందరూ మాకు లెటర్ ఇచ్చారు. ఆ రోజు మేము సహకరిస్తూనే ఉన్నాము. సో ఈ మధ్యకాలం జరిగినటువంటి దొంగతనాలు జరిగాయి. సో వాటికి మాకు ఉన్నటువంటి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు లేరు దాంట్లో. సో అంతకుముందు కూడా అక్కడి మేము సేకరిస్తున్నాము. వారికి అనుగుణంగా మేము అంతకుముందు అలాగే చేసుకుని ముందుకు వెళ్తామని సిటీ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాము.